సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. స్పీకర్ సార్ సార్ మీ ఈ సాంప్రదాయం ఎక్కడ చూడలేదు సార్. జనరల్గా మంత్రులు ఇంటర్వ్యూని అవుతారు, మరి గవర్నమెంట్ విప్లు కూడా అవుతున్నారు. మా సీనన్న కూడా మంత్రి కావాలని కోరుకుంటున్నా. మా జిల్లా బిడ్డ, మా రాజన్న సిరిసిల్ల జిల్లా బిడ్డ. తప్పకుండా మా లక్ష్మణ మొన్ననే అయిండు, శుభాకాంక్షలు వారికి. మా సీనన్న కూడా కావాలని కోరుకుంటున్నా అధ్యక్ష. భవిష్యత్తులో వారు ముఖ్యమంత్రి కూడా కావాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు, ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారు, సమాధానం చెప్పండి. నెంబర్ 1. రెండవది, మీరే 5 గొంతుకులతో మాట్లాడుతున్నారు, 5 నాలుకలతో మాట్లాడుతున్నారు. ఒకసారి రాజ్యాంగబద్ధంగా చేస్తామంటారు, ఇంకోసారి పార్టీ పరంగా ఇస్తామంటారు, ఒకసారి ఆర్డినెన్స్ అంటారు, ఒకసారి బిల్ అని చెప్పి మార్చిలో బిల్లు పాస్ చేసిండ్రు, ఇప్పుడు జీవో ద్వారా అంటారు. నేను ఇంకొక చిన్న ప్రశ్న అధ్యక్ష, ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పాలా అధ్యక్ష. ఇక్కడ మనం బిల్లు పాస్ చేస్తాం, బిల్లు ఎట్లాగో పాస్ అవుతుంది, మనకు మెజారిటీ ఉంది, మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం, పాస్ అవుతుంది. మరి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టని గవర్నర్ దీని మీద ఎట్లా సంతకం పెడతారు సార్? నాకు తెలియక అడుగుతా. ఆర్డినెన్స్ బిల్లు రెండు ఒకటే కదా ఇప్పుడు మనం పెడుతున్న బిల్లు. ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలే గవర్నర్ గారు, మరి బిల్లు మీద ఎట్లా పెడతారని మీరు అనుకుంటున్నారు? ఏ రకంగా మరి సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు ఎట్లా పూర్తి చేస్తారు? రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు? గవర్నర్ సంతకం ఎట్లా పెట్టిస్తారు? ఆయన చెయ్యమని బలవంతంగా పెట్టుకొని సంతకం పెట్టిస్తారా? ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? దయచేసి ప్రభుత్వం చెప్పాలా. ఆర్డినెన్స్ మీరే పంపుతారు క్యాబినెట్ నుంచి, ఆయన చేయకపోయే అభ్యంతరం మీకు చెప్పే, దానికి మీరేమైనా సమాధానం చెప్పినారా తెలియదు. మళ్ళీ ఈరోజు బిల్లు అంటున్నారు. ఎవరిని మోసం చేయడానికి, ఎందుకు మోసం చేయడానికి? దయచేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, సమాధానం ప్రభుత్వం చెప్పాలి. సార్ చాలా వారికి కూడా అన్ని అంశాలు తెలుసు, కానీ ఈరోజు ఆర్డినెన్స్ సంబంధించి ఎప్పుడైనా సెషన్ లేనప్పుడు బిల్లు తీసుకురాని సందర్భాలను పురస్కరించుకొని ఆర్డినెన్స్ తీసుకొస్తాం. ఎప్పుడైతే అసెంబ్లీ సెషన్ ఉంటుందో దాన్ని బిల్లు తీసుకొస్తాం. అందరికీ తెలుసు అధ్యక్ష, ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా తెలుసు. ఇప్పుడు నడుస్తూ ఉంది బిల్లుకు సంబంధించి మేము చేస్తూ ఉన్న పోరాటం. వారు పైన మాట్లాడుతూ ఉన్నారు, కానీ మా పోరాటంలో వచ్చి పాల్గొనలేదు. ఎప్పుడు మేము పిలిచినా కానీ ఈరోజు మేము గవర్నర్ గారికి పంపించి మళ్ళొకసారి ప్రస్తావన తీసుకొస్తాం అధ్యక్ష. మనసు మారుతుందని ఆలోచనతోనో పాజిటివ్ దృక్పథంతో పోతా ఉన్నాము. రెండవది, ఈరోజు కూడా మీరు సుప్రీంకోర్టులో సార్ మీరు ఏనండి, సుప్రీంకోర్టులో గవర్నర్ గారిది ప్రెసిడెంట్ గారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బిల్లులు వారికి సమర్పించినప్పుడు సమయం ఎంత తీసుకోవాలి, దాని సందర్భాన్ని పురస్కరించుకొని మొన్న తమిళనాడు కేసుకు సంబంధించి ఒక సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నది. దాని తదుపరి ఈరోజు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది డివిజన్ బెంచ్ ముందట. అది అతి త్వరలో డెసిషన్ రాబోతా ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ డెసిషన్ వెరీ సూన్. 9th నాడు కంక్లూజ్ అవుతా ఉంది. మేము ఈ విధంగా పాజిటివ్ పోతా ఉంటే ఎప్పుడు నెగిటివ్ ఆలోచన చేసే ఆలోచన ఉండకుండా ఇప్పుడే అక్కడ కూర్చున్నారు, ఇంకా నెగిటివ్ ఆలోచన చేస్తే అక్కడెక్కడ ఉంటారు సార్. దయచేసి మేము చెప్తా ఉన్నాం, ఒక డివిజన్ బెంచ్ ఓ పాజిటివ్ దృక్పథంతో నిర్ణయం వస్తుంది. గవర్నర్ గారు కూడా అదే విధమైన ఆలోచనతోని ఈరోజు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మూడ్ ఆఫ్ ద హౌస్ అని ఎందుకు చెప్తా ఉన్నారు ప్రభాకర్ గారు? అనేక సందర్భాల్లో గవర్నర్ గారు మూడ్ ఆఫ్ ద హౌస్ చూడాల్సిందే. అందుకోసమే వీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే గవర్నర్ గారిని మళ్ళా ఇంప్రెస్ చేస్తా ఉన్నట్టు, సమ్ నెగిటివ్ కనోటేషన్స్ ఇస్తా ఉన్నట్టు కనబడతా ఉన్న సందర్భాన్ని కనబడొద్దని పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికే 4 సార్లు చెప్పారు. ఈరోజు వారికి సంబంధించి ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పింది మూడ్ ఆఫ్ ద హౌస్ చూసి గవర్నర్ గారు కూడా దీంట్లో మొత్తం యావత్ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి మొత్తం మంది శాసనసభ్యులు కోరుతా ఉన్న సందర్భం దృష్టి పెట్టుకొని తప్పకుండా పాస్ చేస్తారు అనే నమ్మకంతో పోతా ఉన్నప్పుడు గవర్నర్ గారు పాస్ చేయడు, చేతులు పట్టుకొని రాయమంటారా? ఆయన ఏం సరి ఆయన నెగిటివ్ కనోటేషన్ తో పోకుండా పాజిటివ్ దృక్పథంతో బలహీన వర్గాలకు మేలు జరగాలనే ఒక కాంక్ష ఉండాలి, ఒక చిత్తశుద్ధి ఉండాలి. మనసులో ఉంటే తప్పకుండా ఇవాళ కాకుండా రేపైతే బాగుండాలి. వాళ్ళకి లేదు. వారు కూడా అన్నారు అధ్యక్ష, బలహీన వర్గాలకు సంబంధించి కేసీఆర్ గారు మాట్లాడింది కాదంటలేదు. ఈరోజు అదేవిధంగా బీసీ సప్లాన్ గురించి 2014లో 2-3 మార్లు మాట్లాడిండ్రు. మేము లేకపోవచ్చు, ఇక్కడ ఉన్న ఇతర గౌరవ సభ్యులు ఉన్నారు, ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం 2014లో బీసీ సప్లాన్ పెడతామని ఇదే శాసనసభలో అదే పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము సైంటిఫిక్ గా ఎంపరికల్ డేటాను కలెక్ట్ చేసుకొని మరి పోతా ఉన్న సందర్భాన్ని ఇవాళ కాకుంటే రేపో ఎల్లుండో దాన్ని తప్పకుండా చేసి తీరుతాము. మేము చేసిన ఒక కార్యాచరణ, ఒక ప్రణాళిక
అదేవిధంగా సైంటిఫిక్ ఎంపెరికల్ డేటాను తీసుకెళ్ళి ఎవరు ఆపలేరు అధ్యక్ష. దీన్ని 42% చేసి తీరుతాం అధ్యక్ష. సార్ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు బయట మాట్లాడుతుంటారు అధ్యక్ష. ఎంతసేపు ఛాయ్ తాగే లోపల అయిపోతాయి కొన్ని అన్ని నిర్ణయాలు అనుకుంటే అని చెప్తారు అధ్యక్ష. నిజానికి అధ్యక్ష ఇది ఎట్లాంటి సమస్య అంటే మనం ఇక్కడ ఇంకో 10 రోజులు చర్చ చేసినా ఇక్కడ తెగదు. ఎందుకంటే అందరం ఒకటే అభిప్రాయంతో ఉన్నాం. తేలాల్సింది ఎక్కడ అధ్యక్ష? రాహుల్ గాంధీ గారు మోడీ గారు ఒక ఛాయ్ తాగి ఇద్దరు డిసైడ్ చేసుకుంటే అర్ధ గంటలు ఒడిచిపోతుంది సార్, బిల్లు పాస్ అయిపోతుంది, రాజ్యాంగ సవరణ జరిగిపోతుంది తప్ప ఇంకోటి ఏం లేదు సార్. కాబట్టి మీరు ఇంకా 10 రోజులు హౌస్ నడిపి 10 రోజులు చర్చ పెట్టినా హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మీరు కూడా కొంచెం ఎక్కడ సార్ నన్ను అందరూ మంత్రులే ఇంటర్ప్రిట్ చేస్తుంటే ఎడ చేయాలి సార్? అయిపోయింది 10 నిమిషాల్లో కంక్లూడ్ చేస్తాను సార్. అధ్యక్ష మేము స్ట్రైట్ గా మా పార్టీ నుంచి అడుగుతుంది ఒకటే సార్. ఇప్పుడు మళ్ళొక్కసారి మీరు మార్చిలో బిల్లు పాస్ చేసిన దానికి దీనికి తేడా ఏంటి? నంబర్ 1, ఆ రోజు ప్రెసిడెంట్ గారి దగ్గర పంపారు. మరి ప్రెసిడెంట్ గారు ఇంకా సంతకం పెట్టకుండానే మళ్ళీ పంపడం వల్ల మళ్ళీ చేయడం వల్ల ఎట్లా దీనికి రిలీఫ్ వస్తుంది? నంబర్ 1 క్వశ్చన్ సార్. తర్వాత చెప్పండి సార్, వాళ్ళు మళ్ళీ మంత్రులు ఊరికే ఇంటర్వ్యూ కాకుండా చూసుకోండి మీరు, తర్వాత రిప్లై వల్ల వారు చెప్పమనండి. కోర్టుల్లో ఎందుకంటే మనం చట్టాలు సరిగ్గా చేస్తే ఏ కోర్టు కూడా ఏం చేయలేదు. మన చట్టాల్లో లొసుగులు ఉంటేనే కోర్టు అయినా ఇంకోటైనా కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా లేకపోతేనే కోర్టు ఇంటర్వ్యూన్ అవుతుంది తప్ప కోర్టుకు పోవద్దు అనే మాట మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైనా సరే కోర్టుకు ఎప్పుడు పోతారు? ప్రభుత్వాలే చట్టాలకు తూట్లు పొడిస్తే, ప్రభుత్వాలే చట్టాలకు మరి లోబడి పనిచేయకపోతే కోర్టుకు పోతారు, జ్యుడిషియల్ రివ్యూ ఉంటది. పోవద్దు అనే మాట తప్పు. డెఫినెట్ గా ప్రజలు ఎవరము కోర్టుకు పోవద్దని అనడం లేదు. మేము ఆ న్యాయస్థానాల పట్ల గౌరవం ఉంది. కానీ మీ మాటలు కోర్టుకు పోవాలే అనే అటువంటి సంకేతాన్ని ఇచ్చే విధంగానే మీరే పోతారు అనేటువంటి విధంగా సంకేతం ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.